గాంధీ హాస్పిటల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీల కోసం మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా జరిగేటువంటి బీసీల ఉద్యమంలో మొట్టమొదటి యొక్క బలిదానం, తనకు తానే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి ఉదంతం నిన్న సాయంత్రం ఉప్పల్లో చోటు చేసుకుంది. సాయి ఈశ్వర్ అనేటువంటి ఒక యువకుడు బీసీల కోసం ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయింది. బీసీలకి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పి బీసీల పేరుతో నేను మరణిస్తున్నాను అని చెప్పేటువంటి మాటని చివరిసారిగా ఆయన నిప్పంటించుకున్న తర్వాత, రోడ్డుపై పడిపోయిన తర్వాత కూడా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క మాట బీసీ. సో బీసీ రిజర్వేషన్ కోసం సాయి ఈశ్వర్ నేను నిప్పంటించుకొని ఒంటిపై గాయాలవడంతో కొంతమంది స్థానికులు అక్కడి నుంచి ఆయన్ని గాంధీ ఆసుపత్రి తరలించారు. సో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. అయితే గాంధీ హాస్పిటల్ దగ్గరికి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు చేరుకున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందంటూ సాయి ఈశ్వర్ మాట్లాడేటువంటి ఆ మాటలతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా శ్రీకాంతాచారి పేరు నమోదు చేసుకుంటే, శ్రీకాంతాచారి మొట్టమొదటిసారిగా తనకు తానే ఆత్మాహుతి చేసుకుంటే, ఇప్పుడు సాయి ఈశ్వర్ బీసీల కోసం సాయి ఈశ్వరాచారి ఆయన కూడా బీసీల కోసం ఆయన చివరిగా కూడా బీసీ పేరు చెప్పే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సో బీసీలకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలంతా కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకున్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేపట్టారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా బీసీ లేకంగా ఈ రోజు తమకి న్యాయం జరగదా, మాకిక ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరసనలు తెలిపినా ఇక మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇక మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదా, బీసీలకి రిజర్వేషన్లు పెంచరా, బీసీల రాజ్యాధికారం సాధ్యం కాదా అనేటువంటి విధంగా ఆయన ఆక్రోశానికి, ఆగ్రహానికి, ఆవేదనకు గురైపోయి కంప్లీట్గా తనకు తానే నిప్పంటించుకొని ఈరోజు తుదిశ్వాస విడిచారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ హాస్పిటల్కి చేర్చారు ఆయన్ని. 99% బర్న్స్, హెవీ బర్న్స్ ఉండడం కారణంగా ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. గాంధీ హాస్పిటల్ దగ్గర బీసీ సంఘాల నేతలందరూ కూడా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. సాయి ఈశ్వర్ ఏకంగా ఇది ప్రభుత్వ హత్యనే బీసీ సంఘాలు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నాయి. సో విజువల్స్ మనం చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్ ముందు బైఠాయించారు. కొన్ని వందలాది మంది బీసీ సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. వారంతా సాయి ఈశ్వరాచారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రభుత్వ హత్య అని అంటున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా శ్రీకాంతాచారి బలన్మరణానికి పాల్పడితే ఈ రోజు బీసీల కోసం సాయి ఈశ్వరాచారి బీసీల కోసమై ఆగ్రహానికి, ఆవేదన గురైపోయి ఆయన బలన్మరణానికి పాల్పడ్డట్టుగా బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో తీసే ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు ఒకసారి కేటీఆర్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ చేసినటువంటి దారుణమైన మోసానికి శ్రీ సాయి ఈశ్వర్ అనేటువంటి యువకుడు నిండు ప్రాణం బలైంది. ఇక స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇక పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17% కుదించి ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకి వెన్నుపోటు పడిచారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే. సీఎం రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలి. కులగణన మొదలుకొని న్యాయస్థానాలు నిలబడినటువంటి జీవోల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టింది. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కూడా బాధ్యత వహించాలి. సో బీసీల కోసమై తొలి అమరుడిగా సాయి ఈశ్వరాచారి ప్రాణాలు అర్పించాడని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, గాంధీ హాస్పిటల్ ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొని బీసీ సంఘాల నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వైఫల్యమైందని పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి సందర్భంలో సాయి ఈశ్వరాచారి అరెస్ట్ జరుగుతూ ఉంది. గాంధీ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం అరెస్టుల పర్వం జరుగుతూ ఉంది. చూస్తా ఉన్నాం ప్రస్తుతం విజువల్స్ లో బీసీ సంబంధించిన ధర్నా చేస్తున్నటువంటి వారందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు లాగేస్తా ఉన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. మా చావులు లిఫ్ట్ చేస్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళలను కూడా పోలీసులు అరెస్ట్
చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అరెస్ట్కి సంబంధించి ప్రస్తుతం చూస్తా ఉన్నాం. సీఎం రావాలి, ప్రాణానికి ప్రభుత్వం కారణం, ఈ ప్రాణం పోవడానికి ప్రభుత్వం కారణం. సీఎం రావాలి, ఇక్కడికి సీఎం రావాలి, సమాధానం చెప్పాలి. అక్రమం, ఇది దౌర్జన్యం, ఇది నిజంగా మా వాళ్ళు చావుకు కారణమైనటువంటి రిజర్వేషన్ పెంచకుండా అక్రమంగా అన్యాయం చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇప్పుడు ఆయనకు కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చర్చలకు నిలవాలి. అదేవిధంగా ఇవాళ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, లేకపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది అన్యాయం. మా బీసీల చావులతోటి చూస్తా ఉన్నాం, అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇక్కడ బీసీ నాయకులని ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో వీరంతా ఇరిగిపోయిన నాయకులందరినీ లిఫ్ట్ చేస్తా ఉన్నారు, వాహనంలో తరలిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు స్లోగన్ ఇచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. 2 వాహనాలు తీసుకొచ్చారు, ఒకటి DCM, తర్వాత ఒకటి బస్సు, ఇంకా కొన్ని వాహనాలు తీసుకొచ్చారు. మహిళలు కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీసీల విషయంలో ముఖ్యంగా ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తా ఉన్నాం, చాలా పోలీసులు వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుమిత్రానందర్ ఉన్నారు, మాట్లాడదాం. రేవంత్ సర్కార్ మొండి వైఖరిని ప్రశ్నిస్తా ఉన్నది. తప్పకుండా బీసీలు బుద్ధి చెప్తారు రేవంత్ సర్కార్ కు. ఈ దమనకాండ శాంతియుతంగా ప్రదర్శన చేస్తా ఉంటాయి. ఏమిటి ఈ దమనకాండ మీరు చూస్తా ఉన్నారు, మీరు గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. ఇది ప్రభుత్వ హత్య, ఇది రేవంత్ సర్కార్ హత్య, ఇది రేవంత్ సర్కార్ హత్య, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది కాంగ్రెస్ డౌన్, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది ముమ్మాటికి రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించక తప్పదు. బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య, ఇది ముమ్మాటికి. పోలీసులు అయితే అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఉదయం నుంచి పరిస్థితి చేదాటిపోయింది. పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, వాహనాల్లో తరలిస్తా ఉన్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉన్నారు. మీ కార్యకర్తల్ని అందరిని అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఓవరాల్గా దాదాపు 100 నుంచి 200 మంది మద్దతుగా ఇక్కడికి వచ్చారు. సాయి ఈశ్వరచారికి సంబంధించినటువంటి మరణానికి